ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. yes this is nothing but లెనోవోకి సంబంధించినటువంటి థింక్ప్యాడ్ కమర్షియల్ పర్పస్. ఇంకా చెప్పాలన్నట్లయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, లేదా బిజినెస్ పర్పస్గా మీరు ఏదైనా ల్యాప్టాప్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే ఇది మోస్ట్ రోబోస్ట్ అలాగే మంచి డ్యూరబుల్తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో ఉన్నటువంటి కమర్షియల్ ల్యాప్టాప్ ఇది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికే పెయిడ్ పార్ట్నర్షిప్ విత్ లెనోవో అండ్ మైక్రోసాఫ్ట్ తో మీ ముందు తీసుకొచ్చాను. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, లెనోవో థింక్ప్యాడ్ అని చెప్పి. అండ్ దీంట్లో కూడా దీని మోడల్ వచ్చేటప్పటికే థింక్ప్యాడ్ T14s జనరేషన్ 4 కి సంబంధించినటువంటి ల్యాప్టాప్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మొత్తం కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ అండ్ రీసైకిల్డ్ మెటీరియల్తోనే దీని అంతా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ అనేది ఉండదు. అండ్ ఈవెన్ పైన ఫిక్స్ చేసేటువంటి సీల్స్ కూడా వీళ్ళు కంప్లీట్లీ పేపర్ యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ కలర్ చిన్న క్లాత్ కి సంబంధించినటువంటి ప్యాకేజ్ లో మనకి ల్యాప్టాప్ అయితే రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ స్క్రీన్ మీద కూడా వీళ్ళు బటర్ పేపర్ ని యూజ్ చేశారు. అండ్ ఈవెన్ మనకి పేపర్ వర్క్ కూడా ఒక చిన్న ఎన్వెలప్ లో ఇక్కడ కూడా మనకి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఐడియా అండ్ గుడ్ ఫర్ ద ఎర్త్ ఆల్సో. అండ్ దీంతో పాటు 65 వాట్స్ కి సంబంధించినటువంటి ప్రొపరైటరీ కాదు, ఇది టైప్ సి కి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఇది మిలిటరీ గ్రేడ్ కి సంబంధించినటువంటి MIL స్టాండర్డ్ 88G కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ తో మనకు రావడం జరుగుతుంది. సో డ్యూరబిలిటీ పరంగా సో ఇది త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఈవెన్ దీని ఇంటర్ఫేస్ అంతా పైన టాప్ కావచ్చు అలాగే బ్యాక్ కావచ్చు, ఇదంతా కూడా మనకి కైండ్ ఆఫ్ మ్యాటీ కైండ్ ఆఫ్ లుక్ తోటి రావడం జరుగుతుంది. బై ద వే దీంట్లో మీకు 2 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి డీప్ బ్లాక్ ఇప్పుడు మీరు చూస్తుంది, అండ్ మరొకటి వచ్చేటప్పటికి స్ట్రాంగ్ గ్రే కూడా మీకు రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. యూజువల్ గా బ్లాక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ల్యాప్టాప్ కూడా చాలా థిన్ గా ఉంది. ముఖ్యంగా కమర్షియల్ ల్యాప్టాప్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కొంచెం లావుగా ఉంటాయి, దాంతో కంపేర్ చేసి ఇది చాలా థిన్ గా ఉంది. జస్ట్ 0.67 ఇంచెస్ మాత్రం రావడం జరుగుతుంది. ఈవెన్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 1.3 kgs దాకా మనకు రావడం జరుగుతుంది. చాలా లైట్ ఇన్ వెయిట్ కమర్షియల్ ల్యాప్టాప్స్ లో ఈజీ టు క్యారీ కూడా. ఈవెన్ ఇదే కాదు, వీళ్ళు ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి సోషల్ గవర్నెన్స్ తో అంటే ప్రిన్సిపల్స్ ఏవైతే బేసిక్ గా చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే దీంట్లో వాడినటువంటి మెగ్నీషియం అలాయ్ మెటీరియల్ ఏదైతే ఉందో 90% రీసైకిల్డ్ మన ముందు తీసుకొచ్చారు. అంతేకాదు 55% ఆఫ్ ఇందులో వాడినటువంటి అల్యూమినియం అంతా కూడా ఇది సర్టిఫైడ్ రీసైకిల్డ్ అల్యూమినియం యూజ్ చేశారు. ఇందులో వాడినటువంటి కార్బన్ ఫైబర్ ఆల్మోస్ట్ 22% ఏదైతే ఉందో ఇది కూడా రీసైకిల్డ్ వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇందాక మీరు చూసారు కదా, ప్యాకింగ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీతో పాటు 95% దీనిలో ఉండేటువంటి స్పీకర్ ఎన్క్లోజర్ ఏదైతే ఉందో అలాగే 97% బ్యాటరీ ప్యాక్ యొక్క క్లోజర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వీళ్ళు రీసైకిల్డ్ మెటీరియల్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ మీకు 2 USB పోర్ట్స్ ఇచ్చారు. ఇవి వచ్చేటప్పటికి పవర్ డెలివరీ 3.0 తో మనకు సపోర్ట్ చేయడంతో పాటు అప్ టు 40 Gbps దాకా మీరు డేటా ట్రాన్స్ఫర్ సపోర్ట్ చేయడంతో పాటు డిస్ప్లే పోర్ట్ కూడా 1.4A కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మరొక HDMI పోర్ట్ అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి అప్ టు 5K దాకా మీరు డిస్ప్లే అవుట్ రెజల్యూషన్ అయితే తీసుకోవచ్చు. బట్ మీకు ఒక మానిటర్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు 4K అయి ఉన్నట్లయితే కనుక టోటల్లీ 4 మానిటర్స్ అలాగే ఫుల్ HD లో అయితే అప్ టు 6 మానిటర్స్ దాకా మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ USB 3.1 Gen 2 కి సంబంధించినటువంటి పోర్ట్ మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మీకు ఆల్వేస్ పవర్ ఆన్ సప్లై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే బేసిక్ గా మీరు ల్యాప్టాప్ ని పవర్ ఆన్ చేయకుండా డైరెక్ట్ గా దీని ద్వారా మీ మొబైల్ ఫోన్స్ ఇలాంటి వాటిని చార్జ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక హీట్ ఎగ్జాస్ట్ కి సంబంధించినటువంటి వెంటిలేషన్ తో పాటుగా మనకి USB మరొక 3.1 Gen 2 పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు యూజువల్ గా డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం. ఇక ఇక్కడ మీకు ఆల్వేస్ ఆన్ కి సంబంధించినటువంటి USB Gen 1 కి సంబంధించినటువంటి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇది అప్ టు 5 Gbps దాకా డేటా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వేరే రైట్ సైడ్ మీకు మరొక Gen 2 పోర్ట్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు అప్ టు 10 Gbps దాకా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బై ద వే ఇది వచ్చేటప్పటికే ఆల్వేస్ ఆన్ USB పోర్ట్, అంటే డైరెక్ట్ గా మీరు ల్యాప్టాప్ ని పవర్ ఆన్ చేయకుండా డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్స్ లేదా మీ యాక్సెసరీస్ అన్నిటిని కూడా చార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ ని లాక్ చేసుకోవడం కోసం కెన్సింగ్టన్ కి సంబంధించినటువంటి లాక్ ని కూడా మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ లెనోవో బ్యాడ్జింగ్ తో పాటు థింక్ప్యాడ్ వీళ్ళకి సంబంధించినటువంటి సిరీస్ బ్యాడ్జింగ్. అఫ్ కోర్స్ ఐ దగ్గర మనకి లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటాయి, నోటిఫికేషన్ లైట్. అండ్ ఈవెన్ దీన్ని 1 ఫింగర్ తోటి లిఫ్ట్ అయితే చేయలేదు, కంపల్సరీగా మీరైతే 2 ఫింగర్స్ ని యూజ్ చేయాల్సిందే. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫుల్ లెంత్ కీబోర్డ్ అయితే ఉండదు. సో ఫంక్షన్ కీస్ అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓబల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఓబ్లింగ్ అని చెప్పొచ్చు. ఈవెన్ మన కీప్యాడ్ యొక్క
ట్రావెల్ లెంత్ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కీప్యాడ్ టైప్ చేసేటప్పుడు ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో లాంగ్ లాస్టింగ్ లో మీ కీబోర్డ్ ని యూజ్ చేస్తున్నా లేదన్నట్లయితే కనుక ఏదైనా మెయిల్ ని టైప్ చేస్తున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద బై దిస్ ఇస్ నాట్ ఎ టచ్ స్క్రీన్. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చినప్పుడు మనకి 14 ఇంచెస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. 2.8K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి గ్లాస్లెస్ ప్యానల్ తో మనకి రావడం జరుగుతుంది. ఈవెన్ డిస్ప్లే స్క్రీన్ పైన కూడా వీళ్ళు మ్యాటి కైండ్ ఆఫ్ కోటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రిఫ్లెక్షన్స్ కూడా ఉండవు. మీ వర్క్ ని ఈవెన్ బ్యాక్ సైడ్ మీరు ఒకవేళ లైట్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకొని యూజ్ చేస్తున్నా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ వర్క్ అంతా చేసుకోవచ్చు. ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి హెచ్డిఆర్ సపోర్ట్ అయితే లేదు. అండ్ దీంట్లో స్క్రీన్ రెజల్యూషన్ కూడా మీకు 60 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. బట్ పిక్చర్ క్వాలిటీ అలాగే కలర్స్ కూడా చాలా పంచీగా అండ్ ఎక్యూరెన్సీగా మీకు రావడం జరుగుతుంది. 100% DCI P3 కలర్ గామెట్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మీకు అప్ టు 300 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. అట్లీస్ట్ దీన్ని 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దగ్గర తీసుకొచ్చినా కానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇది వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్లీ మీకు ఇట్లా 180 డిగ్రీస్ లో మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సో లిటరల్లీ మీరు దీన్ని ఈజీగా ఎలా అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో ఎలా అంటే అలా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మీకు టచ్ స్క్రీన్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు AMD కి సంబంధించినటువంటి ప్రాసెసర్ ని యూజ్ చేశారు. AMD Ryzen Pro 7840U ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అండ్ రేడియోన్ కి సంబంధించినటువంటి 780M గ్రాఫిక్స్ ని అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేటప్పటికి 8 కోర్ 16 థ్రెడ్స్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 16GB, మరొకటి వచ్చేటప్పటికి 32GB. వేరే ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 32GB వేరియంట్. అండ్ దీంట్లో మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ 6400 MHz క్లాక్ స్పీడ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 2TB దాకా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. 512GB దగ్గర నుంచి 512 1TB ఆర్ 2TB. అది కూడా PCI SSD Gen 4 కి సంబంధించినటువంటి M.2 SSD అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో డే టు డే లైఫ్ టాస్క్లు కావచ్చు, లేదన్నట్లయితే మీ ఆఫీస్ వర్క్స్ కావచ్చు, లేదన్నట్లయితే మీరు కోడింగ్ చేసుకునేటప్పుడు కావచ్చు, మీరు ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ వర్క్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఇది హ్యాండిల్ చేయడమే జరుగుతుంది. అండ్ ఇదే కాదు, రెగ్యులర్ గా మీకు ఉన్నటువంటి ప్రెజెంటేషన్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటిలో కూడా మీరు ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 2 వాట్స్ కి సంబంధించినటువంటి 2 టాప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఇక 2 వాట్స్ లో మనం ఇంతకన్నా లౌడ్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో వచ్చేటప్పుడు మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సో ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ ని యూజ్ చేసుకొని మీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి యాక్సెసరీస్ తో మీ ఫేవరెట్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో వాచ్ చేయొచ్చు. ఇక వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 6E టెక్నాలజీని కూడా మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. సో వైఫై ద్వారా మీరు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అన్ని కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఇందులో పవర్ బటన్ ఏదైతే ఉందో ఇదే మీకు ఫింగర్ ప్రింట్ రీడర్ లాగా కూడా రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ ఫేషియల్ రికగ్నైజేషన్ తో సహా. ఇక ఆఫీస్ ల్యాప్టాప్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద మన వర్క్ అంతా కూడా మీటింగ్స్ లోనే గడుపుతుంటాం. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరాని యూజ్ చేశారు, ఫుల్ HD కెమెరాని. సో క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. ఒకసారి వీడియో క్వాలిటీని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్వాలిటీ కూడా దీని ఇంటర్నల్ కెమెరా ద్వారా రికార్డ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి కెమెరా నోటిఫికేషన్ లైట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్రైవసీ షట్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా ఒకవేళ మీకు మరింత మోర్ ప్రైవసీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ ఆడియో కూడా మీకు ఇందులో ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో ఆడియోలో కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బేసిక్ గా మీ వాయిస్ ని, బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి నాయిస్ ని మాక్సిమం మినిమైజ్ చేసి మీ వాయిస్ ని అవతల వాళ్ళకి ఎన్హాన్స్డ్ గా ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బై ద బై ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 57 వాట్ అవర్ బ్యాటరీని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు 65 వాట్స్ ఆఫ్ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొప్రైటరీ కేబుల్ అయితే తీసుకురాలేదు, విచ్ ఈస్ వెరీ గుడ్ మూవ్. PD 4.0కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా మీ మొబైల్ ఫోన్ ఛార్జెస్ ఉంటాయి కదా, PD ఛార్జెస్, వాటి ద్వారా కూడా మీరు దీన్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఇది 1 అవర్లో 80% ఆఫ్ ద ఛార్జింగ్, అదేనండి ర్యాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మరికొన్ని ఏ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వాటికంటే బిఫోర్
విండోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు విండోస్ 11 Pro ఆపరేటింగ్ సిస్టమ్ మనకు రావడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ మైక్రోసాఫ్ట్ 365 తో సహా. సో మీ ఆఫీస్ పర్పస్ ఇట్లాంటి వాటన్నిటికీ మీ వర్క్స్ అన్నిటికీ కూడా ఇది సీమ్లెస్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకు కొన్ని ఏఐ ఫీచర్స్ ను కూడా తీసుకొచ్చారు. ఇందులో మీకు ఏఐ బేస్డ్ కో పైలట్ అయితే రావడం జరుగుతుంది. బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంటెంట్ గురించి వెతుకుతున్నా, లేదన్నట్లయితే మీకు మెయిల్ వస్తే దాన్ని సమరైజ్ చేసుకోవడం కన్నా, లేదంటే ఒక వెబ్సైట్ కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా, సో దానిలో లెనివో సెలెక్ట్ చేసుకున్నారు, సో ఈ బ్రాండ్ కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ పేజ్ మొత్తాన్ని సమరైజ్ చేయమన్నా కానీ ఆటోమేటిక్ గా చాలా సింపుల్ గా సమరైజ్ చేసి మీ ముందు చూపించడం జరుగుతుంది. సో నథింగ్ బట్ చాట్ జీపీటీ కైండ్ ఆఫ్ థింగ్. సో దాన్ని కూడా వీళ్ళు ఈ విండోస్ లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా మన ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో మరింత బెటర్ గా మరింత ఫాస్ట్ గా మనం అయితే చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో మనం వాయిస్ కమాండ్ సహాయంతో డైరెక్ట్ గా మన ల్యాప్టాప్ కి సంబంధించినటువంటి టాస్క్ లైక్ యాప్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కావచ్చు, డిక్టేషన్ కావచ్చు, అలాగే ఆన్లైన్ వెబ్సైట్ లో వెతకడానికి కూడా మనకి వాయిస్ కమాండ్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇందులో మనకి ఫోకస్ అసిస్టెంట్ ని కూడా తీసుకొచ్చారు. ఇది కూడా మనకి ఏఐ తోటి పవర్ చేయబడింది. సో బేసిక్ గా దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అన్నెసెసరీ నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ వచ్చి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఇది కాపాడుతూ ఉండడం జరుగుతుంది. అంటే వర్క్ ఫోకస్డ్ గా మీ పని చేస్తున్నటువంటి వర్క్ మీద ఫోకస్డ్గా వర్క్ చేయడానికి ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏఐని కూడా వీళ్ళు ఇందులో ఇంటిగ్రేట్ చేయడమే జరిగింది, ఈవెన్ కమర్షియల్ ల్యాప్టాప్స్ లో కూడా. ఇంతేకాదండి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి లెనివో కూడా ఇందులో కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఇందులో స్మార్ట్ వైర్లెస్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మీ వైఫై త్రూ కనెక్ట్ చేసుకొని మీరు వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి యాప్స్ అన్నిటిని కూడా మాక్సిమం మినిమైజ్ చేస్తూ, అంటే వాటికి కావాల్సినటువంటి డేటా సఫిషియెంట్ డేటాను వాటికి సప్లై చేస్తూ మెజారిటీ మీరు ప్రయారిటీగా వర్క్ చేస్తున్న వాటికి మెజారిటీ ఆఫ్ ద డేటాను ట్రాన్స్ఫర్ చేయడం. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీరు మీ బిజినెస్ పర్పస్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక కమర్షియల్ పర్పస్ గా ఒక మంచి ల్యాప్టాప్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు ఏ హోల్ డే బ్యాటరీ లైఫ్ తో పాటుగా రెగ్యులర్ గా ఆన్ ద గోలో మీరు మాట్లాడుకునేటువంటి వీడియో కాన్ఫరెన్సెస్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, లేదంటే ఎక్సెల్ షీట్, లేదన్నట్లయితే మీ డే టు డే టాస్క్, ఈవెన్ ఆఫీస్ టాస్క్ లైక్ కోడింగ్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా మీకు ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడం అయితే జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ విండోస్ అండ్ ఏఐ యొక్క కాంబినేషన్ తో. సో వీటి ద్వారా మీ ప్రొడక్టివిటీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ బై ద వే దీని ప్రైసింగ్ అయితే చెప్పలేదు కదా, యాక్చువల్గా ఇది 1,40,000 రూపీస్ దాకా ఉంటుంది. మీరు కాన్ఫిగర్ చేసుకునేటువంటి బేస్మెంట్ దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి ల్యాప్టాప్ చూస్తున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ T14S అది కూడా AMD తో రన్ అవుతుంది ఏదైతే ఉందో, విచ్ కమ్స్ విత్ మైక్రోసాఫ్ట్ విండోస్ 11 Pro వర్షన్ తో బెస్ట్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.